So, hi name, Kumdar Reddy. I'm founder of CV to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. సో టుడేస్ టాపిక్ వచ్చేది సార్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటి ఆ టాపిక్ అంటే, సో ఎంబీబీఎస్ బడ్జెట్ అండర్ 15 lakhs, ఎంబీబీఎస్ బడ్జెట్ అండర్ 10 lakhs, ఎంబీబీఎస్ బడ్జెట్ అండర్ 13.5 lakhs నిజమా? చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారండి, సార్ మీరేంటి సార్ మినిమం 20 నుంచి 25 లక్షలు అంటున్నారు, మాక్సిమం 40-45 lakhs అంటున్నారు. సో ఇన్స్టా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్లో కూడా చాలా మంది, యూట్యూబ్లో కాదు ఫేస్బుక్ ఇన్స్టాలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయండి, 13 లక్షలకి ఎంబీబీఎస్ నిజమా? అవును నిజమే. లేదంటే సో నిజమా అంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, నిజమా? అసలు నన్ను నిజమా అని అడుగుతున్నారు, అక్కడ అడ్వర్టైజ్మెంట్లో కూడా నిజమా అని అడుగుతున్నారంట, నిజమేనని చెప్తున్నారంట. సో అది నన్ను నిజమా కాదని అడుగుతున్నారు. సో 100% వస్తుంది సార్, 100% అబద్ధం, 100% అబద్ధం. వాళ్ళు చెప్పేది నిజమే అని చెప్తున్నారు, అది 100% సరికి అబద్ధం. అది ఎలా అబద్ధం అంటే, సో మీకు ఎంబీబీఎస్ బడ్జెట్ అనేది సో మినిమం టు మినిమం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బడ్జెట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిస్తే మీకు 100% అది నిజమా కాదని మీకు తెలుస్తుంది. మీరు ఏ ప్రపంచంలో ఏ కంట్రీ తీసుకున్నా మినిమం బడ్జెట్ వచ్చేసరికి మీరు అది రష్యానా, జార్జియానా, కిర్గిస్తానా, వియత్నామా, ప్రపంచంలో మీరు ఏ కంట్రీ తీసుకున్నా మినిమం బడ్జెట్ వచ్చేసరికి 2 లక్షల నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ట్యూషన్ ఫీజు ఉంటుంది, బేసిక్ ట్యూషన్ ఫీజు, రైట్? సో మీకు క్లారిటీ ఇస్తా చూడండి. సో మీకు బడ్జెట్ పరంగా చూసుకుంటే, సో మీకు బడ్జెట్ టోటల్ బడ్జెట్ వచ్చరికి మీకు ఏం చెప్తున్నారండి, టోటల్ బడ్జెట్ వచ్చరికి సో టోటల్ బడ్జెట్ వచ్చరికి 15 లక్షలు, రైట్? 13.5 lakhs, 12 lakhs, 16 lakhs, 15 lakhs, ఇలా నెంబర్ ఆఫ్ చెప్తున్నారు కదా. నిజమేనా? నిజమని చెప్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్స్ లో. అసలు నిజమా కాదా? సో మీరు ఏదైనా ఒక బడ్జెట్, అది రష్యానా, కిర్గిస్తానా, జార్జియానా, వియత్నామా, లేదా ఫ్రీ ఎంబీబీఎస్, కొంతమంది ఏం చెప్తారు ఫ్రీ ఎంబీబీఎస్ అంటారు, కొంతమంది ఫ్రీ ఎంబీబీఎస్ అంటారు, కొంతమంది ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. సో ఇది నిజమా? సో ఇది నిజమా కాదని మీరు ఎలా తెలుసుకోవాలి? సో ఫస్ట్ సరిగ్గా బడ్జెట్, మీరు ఎంబీబీఎస్ బడ్జెట్ తీసుకున్నప్పుడు, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ అంటే మీకు కాంపోనెంట్స్ వస్తారు సార్. మన కాంపోనెంట్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ మనకి ఏముంటుంది, ట్యూషన్ ఫీ ఆర్ కాలేజీ ఫీజు, తర్వాత ఏముంటుంది హాస్టల్ ఫీజు, తర్వాత ఏముంటుంది మెస్ ఫీజు, తర్వాత ఏముంటుంది పర్సనల్ ఎక్స్పెన్సెస్, రైట్? ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఎవరైనా 13 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుంది, 12 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుంది, 13.5, 14.5, 13.10, 13.99, 13.8, 12.5, 12.7 ఇలా చెప్తుంటారు కదా. మీరు కనుక్కోవాలి ఫస్ట్, మీరు ట్యూషన్ ఫీజు ఎంత అంటే అడగండి. సో పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత, పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత, వాళ్ళు సెవెన్ చెప్తారు పర్ ఇయర్ ఎంత ట్యూషన్ ఫీజు. మీరు తీసుకున్నారనుకోండి, మినిమం వచ్చేసరికి 2 లక్షలు వేసుకోండి. మినిమం కాలేజ్ ఫీజు 2 లక్షలు అనుకుంటే మీకు 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఉంటుంది, అంటే మీకు 12 లక్షలు ఓన్లీ ట్యూషన్ ఫీజే అవుతుంది. అసలు 2 లక్షలకి లేదు, మినిమం వచ్చేసరికి 2.5 to 3 మధ్యలో ఉంటుంది మీకు ఎక్కడైనా మినిమం. అది 2 లక్షలు లేదు కాబట్టి యావరేజ్గా మీకు వచ్చేసరికి 15 లక్షల నుంచి 18 లక్షలు అనేది మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. మీరు మినిమం ఇది నేను చెప్పేది. సో మినిమం వచ్చేసరికి 15 లక్షల నుంచి 18 లక్షల వచ్చేసరికి మినిమం ట్యూషన్ ఫీజు ఉంటుంది, రైట్? సో మినిమం ట్యూషన్ వచ్చేసరికి 15 లక్షల నుంచి 18 లక్షలు ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు అంటే కాలేజీ ఫీజు. అది మీకు ఇంకా అక్కడే 15 లక్షల నుంచి 18 లక్షలు వచ్చినప్పుడు, లేదా సరే సంవత్సరానికి 2 లక్షలు వేసుకున్నా 12 లక్షల ట్యూషన్ ఫీజు అక్కడే అవుతుంది కదా. మీకు 12.5, 13.5 ఎలా అవుతుంది? సో హాస్టల్ ఫీజు అంటే మినిమం ఒక 50,000 వేసుకోండి, అంటే అకామిడేషన్కి ఇంటూ 6 years అనుకుంటే ఇయర్ 3 lakhs అవుతుంది కదా. ఇదో 3 lakhs, ఇదొక 15 లక్షలు అనుకుంటే అప్రాక్స్గా ఇక్కడే మీకు 18 లక్షలు అయిపోతుంది ఫుడ్ కాకుండా. ఫుడ్కు ఒక 6 లక్షలు వేసుకుంటే, 5 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు వేసుకుంటే యావరేజ్గా 22 లక్షల నుంచి 24 లక్షలు మినిమం అవుతుంది. ఇంకా పర్సనల్ ఎక్స్పెన్స్ అయ్యి అనుకున్నా సరే యావరేజ్గా మీకు 20 to 25 అనేది మినిమం. ఇక యావరేజ్ కంటే మీకు 30 lakhs అనేది యావరేజ్ బడ్జెట్ అనమాట. అది రష్యానా, కిర్గిస్తానా, జార్జియానా, వియత్నామా, ఏ కంట్రీనా, మీరు కంట్రీతో సంబంధం లేదు. ఎవరైనా 10 లక్షలు అయిపోతుంది, 15 లక్షలు అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది, 100% అబద్ధం.
100% అబద్ధం మిమ్మల్ని మోసం చేయడానికి. ఎస్పెషల్లీ ఈ స్టంట్స్ అని ఎక్కడ జరుగుతాయి అంటే, ఒకటి కిర్గిస్తాన్ ఫస్ట్, తర్వాత జార్జియా, 3 వియత్నాం, 4 ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ కొంచెం మంచి వాళ్ళే, బట్ కాకపోతే నేను చెప్తా ఫర్దర్గా. సో ఫస్ట్ కిర్గిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఇలా ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ ప్రాపగండా, మ్యానిపులేట్ చేయడము, కన్ఫ్యూజ్ చేయడము, మిమ్మల్ని వచ్చరికి పూర్తిగా వచ్చరికి ఇంకొక డైలమాలో తీసుకెళ్తారనమాట. కాబట్టి ఎస్పెషల్లీ కిర్గిస్తాన్లో జరుగుతాయి ఇవన్నీ. ఏంటి, ఎంబీబీఎస్ 12 లక్షలు అయిపోతుంది, ఎంబీబీఎస్ 13 లక్షలు అయిపోతుంది, ఎంబీబీఎస్ 9 లక్షలు అయిపోతుంది, ఆఫర్లు, డిస్కౌంట్లు. ఎవరో అంటున్నారు ఇంటర్లో నీకు 900 దాటితే హాస్టల్ ఫీజు ఫ్రీ, ఇక నీట్లో సరికి 200 దాటితే మెస్ ఫీజు ఫ్రీ, ఇక 250 దాటితే మొత్తం ఫ్రీ. సో కాబట్టి ఇలా ఏవి ఉండవండి, మొత్తం ఫ్రీలు ఉండవు. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎవరైనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. నేను చెప్పేది కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజులో. కాలేజ్ ఫీజు, హాస్టల్, ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ అంటే 10,000, 20,000 అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు కన్సల్టెన్సీ ఫీజులో నేను వాటిలో డిస్కౌంట్లు అనేది వేరే, అది పర్సనల్, అది మన పర్సనల్, కంపెనీ టు కంపెనీ, మీకు మాకుండే పర్సనల్. అది కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు మాకు సంబంధం ఉండదు. అంటే కాలేజ్ ఫీజు కాలేజీ కట్టుకోవాలి, హాస్టల్ ఫీజు హాస్టల్ కట్టుకోవాలి, మెస్ ఫీజు మీరు తినేది కాబట్టి మీరు, అది సెల్ఫ్ కుక్ అయితే మీరు ఓన్ గ్రాసరీస్ పర్చేజ్ చేస్తారు. లేదు మెస్లో మనం అరేంజ్ చేస్తే మెస్ మాకు ఫీజు పే చేస్తారు యూనివర్సిటీ తరఫున, పర్ మంత్ ఇంతనే ఉంటుంది. సో కాబట్టి మీకు బడ్జెట్ అనేది యావరేజ్గా అలా అవుతుంది. కాబట్టి మీకు ఆఫర్లు, డిస్కౌంట్లు, ఏదన్నా ఇంకోటి ఇచ్చారనుకోండి, మీరు 1-4 సార్లు ఆలోచించండి. ఎస్పెషల్లీ ఇవన్నీ కిర్గిస్తాన్లో చదువుతాయి. కిర్గిస్తాన్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీ. ఓన్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే ఈ అండర్ రేటెడ్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతాయి. ఎస్, మీకు ఎక్కడైనా అండర్ రేటెడ్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, అండర్ రేటెడ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, అండర్ రేటెడ్ మిస్మేనేజ్మెంట్ అంటే మీకు ఎక్కడ జరుగుతాయంటే ఒక కిర్గిస్తాన్లో జరుగుతాయి ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్పారు, కిర్గిస్తాన్లో చేసే కన్సల్టెన్సీ వల్ల అవ్వచ్చు, లేదంటే ఆ ఏజెంట్స్ అవ్వచ్చు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, మిస్లీడ్ చేస్తారు, మిమ్మల్ని ఏంటంటే పూర్తిగా మొత్తం ఒక రకమైన ఫోబియాలో తీసుకెళ్తారు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, దోశలు, ఇడ్లీలు, సాంబార్లు, ఇంకోటి ఆఫర్లు, డిస్కౌంట్లు, ఇంకే చెప్తారు. పూర్తిగా ఇక్కడికి చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. ఈ ఫిలిపీన్స్ కూడా ఇలానే చేశారు. మీరు ఒకసారి బాగా చెక్ చేసుకోండి, ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది, నేను ఎందుకు ఇన్నిసార్లు కోట్ చేస్తున్నాను, ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నా అంటే, ఫిలిపీన్స్ కూడా సేమ్, ఆ ఫిలిపీన్స్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కిర్గిస్తాన్లో జాయిన్ అయ్యి ఉన్నారు. సో కాబట్టి నేను అందుకు చెప్తుంది, సేమ్ బ్యాచ్ అనమాట, కాపీ పేస్ట్. సో ఇక్కడ ఫెయిల్ చేశారు మొత్తాన్ని. ఫిలిపీన్స్ ఆల్మోస్ట్ మీకు ఏ రేంజ్ ప్రమోషన్ చేస్తున్నారంటే, ఫిలిపీన్స్ అంటే ఫిలిపీన్స్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్, అదేదో ఇంకా ప్రపంచంలో ఆ కంట్రీ తప్పితే ఇంకా ప్రపంచంలో అసలు ఎంబీబీఎస్కి అసలు వేస్ట్ అన్నట్టు ఈ ఒక రేంజ్లో చేశారు. అటు నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకొక ఆయన వచ్చి మా కొడుకు ఫిలిపీన్స్ డైరెక్ట్గా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో కన్సల్టెన్సీ వాళ్ళనమాట. సో అంటే మిమ్మల్ని ఏ రేంజ్లో ఫూల్స్ చేయాలంటే, బీభత్సమైన ఫూల్స్ చేయాలంటే, ఒకటి ఫస్ట్ ఫిలిపీన్స్ ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయింది, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ చేశారు. నెక్స్ట్ కిర్గిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, తర్వాత జార్జియా. ఫస్ట్ కిర్గిస్తాన్, ఫస్ట్ ఫిలిపీన్స్ ఆల్రెడీ డిగ్రీ నాట్ వాలిడ్, తర్వాత కిర్గిస్తాన్, తర్వాత జార్జియా, మూడోది ఉజ్బెకిస్తాన్, వియత్నాం. ఇక కొత్తగా వచ్చారనమాట ఏంటి, ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ ఇటలీ. 1,00,000-1,500,000 కట్టండి, మీకు ఫ్రీ ఎంబీబీఎస్ అనమాట. ఇటలీలో ఫ్రీ ఎంబీబీఎస్, జర్మనీలో ఫ్రీ ఎంబీబీఎస్, ఇక యూరోప్లో ఫ్రీ ఎంబీబీఎస్. ఇంకొంతమంది ఏంటంటే అటు నుంచి అటు అమెరికా లాంటి కెరీబియన్స్ చదవండి, 40 లక్షల్లో మీరు ఫ్రీ అమెరికా వెళ్ళిపోవచ్చు, ఆ స్టైఫండ్ వస్తుంది. అసలు మీరు ఇప్పుడు 40 లక్షలు పెడతారు, మీరు ఎంబీబీఎస్ 4 సంవత్సరాలు చదివినప్పుడే మీకు మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారు. అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుని మీకు నెలకు 4 లక్షలు 5 లక్షలు వస్తాయి. మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటానే మీరు మెడికల్ పీజీ చేయొచ్చు, ఫ్రీ మెడికల్ పీజీ అవుతుంది, అక్కడ లక్షలు సంపాదించవచ్చు అని చెప్తారు. అదంతా 100% అబద్ధం. ఎస్, మీరు ఫ్రీ మెడికల్ పీజీ అన్నా, ఫ్రీ ఎంబీబీఎస్ అన్నా, అది 100% అబద్ధం. మీకు ఇండియాలో కూడా ఫ్రీ ఎంబీబీఎస్ఏ నిజంగానే ఉంది. ఏ కేటగిరీ అంటే ఫ్రీ ఎంబీబీఎస్. ఎస్, మీకు ఏ కేటగిరీలో సీట్ రావాలంటే ఎంతమందికి వస్తుంది సీటు? 1% కూడా లేవు. మహా అయితే ఒక 10,000 సీట్లు ఉంటాయి ఓవరాల్గా, ఒక 10-15, లేదా మ్యాక్సిమం అయితే ఒక 20,000 సీట్లు. 20,000 సీట్స్ అవుట్ ఆఫ్ 25 lakhs స్టూడెంట్స్కి 20,000 సీట్స్ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు. మంచి కాలేజీలు కావాలంటే ఒక 5,000 సీట్లు ఉంటాయి, మంచి టాప్ మోస్ట్ కాలేజెస్. అంటే మీకు రష్యాలో చెప్పాను కదా, టాప్ వరల్డ్ ర్యాంకింగ్, ది బెస్ట్ నేషనల్, ఆ స్టాండర్డ్ ఉన్నది ఒక 10,000 లేదా 5,000, 6,000 కాలేజెస్ ఉంటాయి. 5,000 సీట్లు ఉంటాయి టాప్ మోస్ట్ కాలేజెస్. మన ఎయిమ్స్ కానీ, మంగళగిరి మన ఎయిమ్స్ కానీ, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఇలా కొంచెం ఫేమస్ కాలేజీలు ఉన్నాయి కదా. అలా ఫేమస్ కాలేజీల్లో మహా అయితే ఒక 10,000 సీట్లు ఉంటాయి, టాప్ మోస్ట్ కాలేజెస్. సో కాబట్టి మీకు అది చెప్పేది. సో మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయడము, ఈజీగా మ్యానిపులేషన్ చేసేస్తారనమాట.
సో కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి, సో చాలా మంది ఫ్రీ ఎంబీబీఎస్ అని చెప్తారు. ఇప్పుడు ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ ఇటలీ అంటారు, ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ జర్మనీ అంటారు. మీకు జర్మనీలో ఫ్రీ ఎంబీబీఎస్ ఎక్కడ లేదు. ఎస్ 100% నిజం. మీరు ఏం చేయాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. A1 A2 అని, B1 B2 అని, C1 C2 అని లాంగ్వేజ్ నేర్చుకొని లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో వాళ్ళు మన నీట్ ఎగ్జామ్ లాగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దాంట్లో టాప్ స్కోర్ వస్తే ఇండియాలో ఫ్రీ సీట్ వస్తుంది. అంత కష్టపడితే దాంట్లో టాప్ స్కోర్ ఫ్రెస్టలెస్ ప్రఫోగ్ అని ఒక ఎగ్జామ్ పెట్టి దాంట్లో టాప్ స్కోర్ వస్తే అప్పుడు ఫ్రీ ఇస్తారు. అంటే ఇండియాలో మీకు నీట్ స్కోర్లో 700కి ఒక 600 పైన వస్తే అప్పుడు కానీ ఫ్రీ సీట్ ఎలా వస్తుంది, అక్కడ కూడా ఆ రేంజ్. అది ఎంక్యాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, అది ఇటలీ అవ్వచ్చు, ఫ్రీ ఎంబీబీఎస్ జర్మనీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దానికి ప్రాసెసింగ్ ఫీజు 1,00,000 కోసం ఇదంతా మీకు మిమ్మల్ని ఫ్రీ అంటారు. మీరు ఏమనుకుంటారు, అబ్బా ఫ్రీ ఎంబీబీఎస్ కదా, పోతే పోయింది 1,00,000 పోతే పోయిందని మీరు జాయిన్ అయిపోతారు. 1,00,000 వేస్ట్ అవుతుంది ఫస్ట్, తర్వాత టైం వేస్ట్ అవుతుంది, అది వచ్చేది ఉండదు. అక్కడ సీట్లు తక్కువ, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఏంటి, ఆ 1,00,000 ప్రాసెసింగ్ కోసమే మీకు వీసాలు వస్తాయి. ఫ్రీ ఎంబీబీఎస్ ఒక్క టెస్ట్ మోడల్ చూపించండి, ఒక్కరు పాస్ అయ్యి అక్కడ సక్సెస్ అయ్యి ఫ్రీ ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు ఒక్కరు చూపించండి, ఒక్కరు ఉండరు ఏపీ తెలంగాణలో. అది సేమ్ లేదట అమెరికాలో ఎంబీబీఎస్ అది నుంచి ఫ్రీ మెడికల్ పీజీ చేస్తారు ఒక్కరు. అది సెంట్రల్ అమెరికా నుంచి వెళ్ళి అమెరికాలో పీజీ చేసి సెటిల్ అయిన వాళ్ళు ఒక్కరు, ఏపీ తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. జస్ట్ మీకు ఇంకో జార్జియా ఒకటి, ఇంతకుముందు జార్జియా బీభత్సంగా ప్రమోట్ చేసేవాళ్ళు. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతూ అంట, అమెరికాలో జార్జియా వెళ్ళిపోయి అక్కడ చదువు ఫ్రీ మెడికల్ పీజీ అంట. సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా అంటే ఇంకా కొన్ని వర్డ్స్ వాడకూడదు, మిమ్మల్ని బీభత్సం చేసేస్తారు అనమాట, ఇక కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంక ఏం చెప్పాలి, మిమ్మల్ని ఏ విధంగా మిస్లీడ్ చేయాలో 100% మిస్లీడ్ చేసి మ్యానిపులేట్ చేసేసి మిమ్మల్ని మీ డెసిషన్ మేకింగ్ అనేది సప్రెస్ చేసేసి మిమ్మల్ని చివరికి ఏంటంటే ఎవరు పనికిరాని వల్ల తయారు చేస్తారు. కాబట్టి మీరు ఇప్పుడున్న కొత్త ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం, కొత్త అప్డేటెడ్ ట్రెండ్ ప్రకారం మీరు 1-4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇలానే ఫాల్స్ ప్రాపగండా ఇప్పుడు చెప్పాక 15 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుందంట, 13.5 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుందంట. నిజమే, అవునా, నిజమే అంట 15 లక్షలు అయిపోతుందంట. ఎలా అయిపోతుంది? నీకు 2 లక్షల కాలేజ్ ఫీజు అనుకున్నా, మీకు 6 సంవత్సరాలు 12 లక్షలు కాలేజ్ ఫీజు, ఓన్లీ కాలేజ్ ఫీజు ఉంది. ఇంకా తినేది ఉండేది ఉండదా? ఉండని తినడానికి యావరేజ్గా ₹1,00,000 వేసుకున్న 6 సంవత్సరాలకి 6 లక్షలు అవుతుంది. 6 + 12 18 లక్షలు మినిమం అక్కడే అవుతుంది కదా. ఇక ఫ్లైట్ టికెట్లు, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్, కన్సల్టెన్సీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, వీసా ఫీజులు ఇవన్నీ కలుపుకున్నారు 4-5 లక్షలైనా మీకు యావరేజ్గా ఎంత అవుతుంది? 20-20 లక్షలు లేనిదే మీకు ఎంబీబీఎస్ అవ్వద్దు. అది 100% అబద్ధం. మీకు ఎవరైనా 12 లక్షలు అయిపోతుంది, 13 లక్షలు అయిపోతుంది అంటే అవ్వదు, 100% అవ్వదు. చాయిసే లేదు. మీకు మినిమం మీ కాలేజీ ఫీజు అనేది, సో మినిమం మీకు కాలేజీ ఫీజు అనేది 3 lakhs యావరేజ్ 3 lakhs ఉంటుందండి. ఇంటూ 6 years అంటే మీకు 18 lakhs ట్యూషన్ ఫీజు అంటే కాలేజీ ఫీజు వస్తుంది. మీకు హాస్టల్ ఫీజు అంటే ఉండడానికి అకామిడేషన్ యావరేజ్గా 50,000 వచ్చిన ఇంటూ 6 years అంటే 3 lakhs. తర్వాత ఫుడ్ ఎక్స్పెన్సెస్ యావరేజ్గా మంత్లీ 10,000 అనుకున్నా, లేదా 5,000 అనుకున్నా, ఇంటూ 10 months వేసుకున్నా ఈ యొక్క 50,000 నుంచి 80,000 అవుతుంది ఇంటూ 6 years. అంటే ఈ యొక్క 3 లక్షల నుంచి 4 లక్షలు వేసుకోండి, 4 lakhs. తర్వాత సరికి మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్లైట్ టికెట్లు అవి కలుపుకున్న ఒక 4 లక్షలు, ఒక 5 లక్షలు అనుకోండి. అప్రాక్స్గా 5 లక్షలు అవగానే ఒక 3-4 లక్షలు అనుకోండి, ఒక 3 lakhs అనుకోండి. సో ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీజు 18 lakhs, హాస్టల్ ఫీజు ఉండడానికి ఒక 50,000 అనుకుంటే యావరేజ్గా మీకు వచ్చేసరికి 3 lakhs. తర్వాత తినడానికి ఒక 4 లక్షలు 6 సంవత్సరాలకి. మీరు మెయింటెనెన్స్, మీ ఫుడ్, ఫ్లైట్ టికెట్, మీ మెయింటెనెన్స్, మీకు ఫర్దర్గా మీ పర్సనల్ ఎక్స్పెన్స్ అన్ని ఇంకో 3 లక్షలు అనుకుంటే 6 సంవత్సరాలకి మీకు 18 లక్షలు ట్యూషన్ ఫీజు, ఉండడానికి ఒక 3 లక్షలు, తినడానికి ఒక 4 లక్షలు, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అటు ఇటు తిరగడానికి, మీ ఫ్లైట్ టికెట్లు అవ్వచ్చు, మీకు ఏమైనా బట్టలు, చెప్పులు అన్నీ కలుపుకున్నా యావరేజ్గా ఈ యొక్క 18 లక్షలు ప్లస్ 3 21, 21, 26, 21, 4, 25 మొత్తం 27 లక్షలు మినిమం అవుతుంది. లేదా చీప్లో ఇంకో 2 లక్షలు తీసేసిన మీకు 25 lakhs అనేది మినిమం బడ్జెట్. ఇక్కడ కాలేజ్ ఫీజు పెరిగే కొద్దీ మీకు 6 లక్షలు కూడా ఉంటుంది. 5 లక్షల నుంచి 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు కూడా ఉంటాయి. మంచి టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అయితే 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు దాకా ఉంటాయి. ఇంటూ 6 years అనుకుంటే 20 నుంచి 25, 30 లక్షల దాకా ఓన్లీ ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇంకా పైన ఒక 10-15 లక్షలు వచ్చేసరికి మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అనుకుంటే 30 to 40 lakhs, 45 lakhs వరకు టాప్ మోస్ట్ కాలేజ్, టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అయితే మీకు యావరేజ్గా. సో టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనుకోండి ఒక 30 నుంచి 35 లక్షల నుంచి 45 లక్షల దాకా అవుతుంది టాప్ బీభత్సం. ఇంకా మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్,
ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ అయితే 35 to 45 lakhs మినిమం, మ్యాక్సిమం 35 ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా. సో ఇంకా యావరేజ్ యూనివర్సిటీస్ అంటే 30 lakhs వరకు అవుతుంది, ఇంకా బిలో యావరేజ్ అంటే 25 lakhs వరకు అవుతుంది అనమాట. ఇది మినిమం బడ్జెట్ అండి, మినిమం బడ్జెట్. మీకు 10 లక్షలు అవుతుంది నిజమే 15 లక్షలు అవుతుందంటే దాంతో 100% అబద్ధం. మీకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, ఉండడానికి తినడానికి కాలేజ్ ఫీజు ఎంత ఒకసారి నీట్గా క్యాలిక్యులేట్ చేయండి డాలర్స్ నుంచి ఇండియన్ కరెన్సీలోకి, మీకు అర్థమైపోతుంది. మీకు యావరేజ్గా ఎంబీబీఎస్ బడ్జెట్ అంటే 25 lakhs, మ్యాక్సిమం వస్తుంది 30 to 40 lakhs, 45 lakhs దాకా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా కలిపి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.